ప్రభునందు ప్రియమైన సహోదరులందరికీ హృదయపూర్వక వందనాలండి. కొన్ని విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ధ్యానం చేద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనములో ఉన్నటువంటి విషయాల్ని 5 విషయాలున్నాయి. 5 విషయాలను గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఏఐ పరిశుద్ధ గ్రంథం చెప్పినా లేదా దేవుడు చెప్పినా దేవుడు వ్రాయించిన ఈ 5 విషయాలను గురించి ఏఐ ఏమంటుంది? ఏఐ చెప్పగలదా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రకృతి మేధస్సు అనే ఈ ప్రపంచాన్ని అయితే పరిపాలిస్తుంది. ఏఐకున్న శక్తి పవర్ ఇంక దేనికి లేదు. ఆఖరికి దేవుడు కూడా లేకుండా చేస్తుంది. దేవుని యొక్క శక్తిని కూడా ఆక్రమించుకుంటుంది అని చాలామంది ప్రపంచంలో ఉన్న మేధావులు, ముఖ్యంగా అమెరికా వాళ్ళు మనుషులు ప్రలోభపెడుతూ ఉన్నారు. ప్రపంచం అంతటిని కూడా అమెరికా దేశం నడిపిస్తూ ఉంటుంటే భౌతిక సంబంధంగా ఆ అమెరికాను వెనక నుండి ఒక 38 మంది లేదా కొన్ని సంస్థలు నడిపిస్తూ ఉన్నాయి. ట్రంప్ కాదు, నెగ్గితే హ్యారిస్ కాదు, ఈ ప్రెసిడెంట్లు కాదు, కానీ పై కనిపించే వీళ్ళు కాదు, కానీ దీని వెనకాల బ్యాక్గ్రౌండ్గా ఈ ప్రపంచం అంతటినీ నడిపించే వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. కొన్ని కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలన్నీ కూడా దురాలోచనతో, దుష్టత్వంతో దౌర్భాగ్యులై ఈ ప్రపంచంలో మనుషులందరూ నాశనం చేస్తున్నారు. వాళ్ళ వల్ల ఏమీ కాదని 38 మందిని నడిపించేది దేవుడని, 40 మంది గ్రంథకర్తలని, పరిశుద్ధ గ్రంథం అని బైబిల్ రుజువు చేస్తుంది. నేను మీకు కొన్ని విషయాలు తెలియజేస్తాను. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ప్రభువునందు ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకుని మనం ఆదికాండం 1:1 నేర్చుకుందాం. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకు పనికిరానిది దేవుని జ్ఞానం ముందు ఏఐ జ్ఞానం, దేవుని ఆలోచన ముందు ఏఐ ఆలోచన, దేవుని కృప మహదేశ్వరి ముందు ఈ మనుషుల యొక్క దౌర్భాగ్యపు ఆలోచన ఎందుకు పనికిరానిదని, దేవుని జ్ఞానం ముందు మానవ జ్ఞానము ఎందుకు పనికిరాదని నేను మీకు కొన్ని విషయాలు పరిశుద్ధంగా నుంచి తెలియజేస్తాను. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఏఐతో ఏమైనా చేయొచ్చు అనే ప్రలోభంలో ఉన్నటువంటి, ఏఐతో ఏ కార్యమైనా సాధించవచ్చు అనే అపోహల్లో ఉన్నటువంటి అజ్ఞానులు, శాస్త్రజ్ఞులు కానీ, అందులో పనిచేసే సీఈఓలు కానీ, ప్రపంచంలో మేధస్సు జ్ఞానం కలిగిన వారు అనబడేవారు కానీ, వాళ్ళ వల్ల ఏమీ కాదని కొన్ని విషయాలు మీకు నిరూపిస్తాను. నేను ప్రార్థన చేసుకుని మన పాఠంలోకి వెళ్దాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధ మీకు స్తోత్రములు నాయనా. మీ వాక్యం నేర్చుకుంటుండగా సహాయం చేయండి. ఇప్పటికే మనుషులు అనేకమైనవి కనిపెట్టి, మీరు ఇచ్చిన జ్ఞానంతో అనేకమైన కనిపెట్టి, గూగుల్ అని, చాట్ జీపీటీ అని నాయనా ఎన్నో, ఇప్పుడు మళ్ళీ ఏఐ అని, ఇలా ఒకదాన్ని ఒకటి మించి వస్తూ ఉన్నాయి ప్రపంచంలోకి. ఇవన్నీ వచ్చి మీ పోలికలో, మీ స్వరూపులో, మీ కొరకు మీరు పుట్టించుకున్న మీ బిడ్డలని మీకు చెందకుండా చేయడానికి ఎన్నెన్నో ఈవిల్ థాట్స్, అంటే చెడ్డ ఆలోచనలతో, ఈవిల్ థింకింగ్తో, చెడ్డ అభిప్రాయాలతో, ఆలోచనలతో, నెగిటివ్ మానవ హృదయాల్లో పెట్టి దేవుడు కూడా ఉండడు, దేవుడు కూడా ఏమీ చేయలేడు అనే ఒక అబద్ధ ప్రచారాన్ని ప్రపంచమంతా కూడా తెలియజేస్తున్న పరిస్థితుల్లో మీరు మాత్రమే ఈ ప్రపంచాన్ని సృష్టించారని, మీకున్నది తెలివి, జ్ఞానము, వివేకము, ప్రజ్ఞ, బలము, ఆలోచన సమస్తం కూడా ఇంకెవరికి లేవని, మీరే అద్వితీయ సర్వాధిపతి అని, మీరే అద్వితీయ సత్యదేవుడని, మీరే అద్వితీయ శక్తిగల రక్షకుడిని, మీరే అద్వితీయ జ్ఞానవంతుడని, మీరు మాత్రమే అద్వితీయ సర్వాధిపతిని, మీకు తప్ప ఇంకెవ్వరికి ఏమీ లేవని, మీ తర్వాత మీ కుమారుడైన యేసుక్రీస్తు వారికి మాత్రమే భూమి మీద సర్వాధికారం ఉందని,
మీ యొక్క ఆజ్ఞల ప్రకారంగా మీ కుమారుడిని యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రకారంగా ప్రపంచమంతా నడుస్తుంది కానీ ఆ 38 మంది చెప్పిన ప్రకారంగా నడవదని, ప్రపంచంలో ఎవరైతే గొప్ప ధనవంతులు, జ్ఞానవంతులు, అధికారం కలిగిన వారు, ఎలన్ మస్క్ లాంటోళ్ళు, ఇంకా చాలామంది అతనికి మించిన వారు ఎవరైనా ఉంటే బిహైండ్‌గా అంటే వెనకాల ఉండి, బ్యాక్ సైడ్ ఉండి, వెనకాల నుండి నడిపించే వాళ్ళు ఎవరైనా ఉంటే వారి యొక్క వివేకము కూడా శూన్యమైపోతుందని, వారి జ్ఞానం వ్యర్థమైపోద్దని, ఏఐ జ్ఞానము మీ జ్ఞానముతో, ఏఐ బలము మీ బలముతో పోగలేదని, ఏఐని తయారు చేసిన వారు, ఏఐలో పనిచేసే వాళ్ళు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొరకు అహోరాత్రులు పనిచేసి దివారాత్రులు కష్టపడుతున్న వారందరూ కూడా దేవుని జ్ఞానం ముందు మానవ జ్ఞానం పనికిరాదని తెలుసుకున్నట్లుగా సహాయం చేయమని, మానవుని యొక్క ఒకరి ఆలోచనలు మరొకరు ఈజీగా తెలుసుకోవచ్చని, ప్రైవసీ ఉండదని, మానవుడు ఏం చేసినా కానీ ప్రతి ఒక్కరికి తెలిసిపోద్దని, ప్రజలని ప్రలోభపెట్టి ఇంజెక్ట్ చేసి, ఇంజెక్షన్ ద్వారా చిప్‌ని మానవ మెదడులోకి ప్రవేశపెట్టి, గాలిలో వదిలి ఆ గాలి ద్వారా కూడా మనుషుల్లో ఉన్నటువంటి ఒకరి సంగతులు మరొకరికి తెలిసేటట్లుగా మానవులు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు తండ్రి. పనికిరాని ప్రయత్నాలు, నిష్ప్రయోజనమైనటువంటి పరిశోధనలు ఎన్నో చేస్తున్నారు. ఏఐని లేకపోతే మానవ మేధస్సుల నుండి ఇంక ఏదైనా మీరు వ్యర్థపరిచి మీ రాజ్యమును ప్రపంచం వ్యాప్తంగా మీ రాజ్యం రావాలని కోరుకుంటూ, మీ మాట, మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి మాట శాశ్వతంగా స్థిరపరచబడిపోవాలని కోరుకుంటూ, మీకు వ్యతిరేకంగా విరోధంగా రూపొందిన ఏ ఆయుధమును వర్ధిల్లదని మీ వాక్యంలో చెప్పని రీతిగా, యెహోవాకు విరోధమైన ఆలోచనను జ్ఞానమైనను నిలువదని వాక్యం చెప్పిన రీతిగా, రక్షణ యెహోవా ఆధీనమని వాక్యం చెప్పిన రీతిగా, ఓ మానవులారా మీ కాలగతులు నా వశములో ఉన్నాయని చెప్పిన రీతిగా, మా జీవితాలు మీ వశంలో తప్ప, మా ప్రాణాలకి మా దీర్ఘాయుష్కి మూలం మీరు తప్ప ఇంకెవరు కాదని, యెహోవా దేవుడు ఒక్కడే మాకు దేవుడని, ఏఐ మాకు దేవుడు కాదని భూలోకంలో ఉన్న మనుషులందరూ తెలుసుకున్నట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన ఇచ్చున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, కొన్ని విషయాలు మీతో చెప్పాలనుకుంటున్నాను. 15 సంవత్సరాల్లో దేవుడు ఉన్నాడని చెప్తున్నారు చాలామంది. అమెరికాలో ఉన్న కొంతమంది జర్నలిస్టులు, లేకపోతే యాంకర్లు. ఇంకా ఎన్నో పుకార్లు, ఇంకా ఎన్నో ఈ బికారులందరూ కూడా, ఏఐలో పనిచేసే ఈ బికారులందరూ కూడా ఎన్నో పుకార్లు పుట్టిస్తున్నారు. దాన్ని మీరు ఎవరు కూడా ఖాతరు చేయొద్దు దయచేసి. ఏఐ అంటే అంటే ఆర్టిఫిషియల్. ఏఐ మాత్రమే కాదు, ఏఎస్ఐ వస్తుంది, డిఎస్ఐ వస్తుంది. అంటే డిజిటల్ సూపర్ ఇంటెలిజెన్స్. డిఎస్ఐ అంటే, ఏఎస్ఐ అంటే ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ వస్తుంది అంటున్నారు. ఏ సూపర్ వచ్చినా ఏమొచ్చినా కానీ జరగవండి. మీరు బైబిల్లో అనేకమైన విషయాలు ఉన్నాయి. ఆదికాండం 1 వచనంలో ఉన్నటువంటి విషయాలు మనం ధ్యానం చేస్తే, ఆదియందు ఏఐలో ఉన్నటువంటి వారందరినీ కూడా, లేకపోతే దాని వెనకాల అమెరికాలో ఉన్న శాస్త్రజ్ఞులైనా, లేకపోతే దాని ఏఐని ప్రవేశపెట్టి నడిపిస్తున్న వాళ్ళు ఎవరైనా మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, కాలము అనే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సమయము లేక కాలము అనే ఈ 3 అక్షరాలు 4 అక్షరాల పదమునకు అర్థము ఏఐకి తెలుసా? కాలముని ఎవరు సృజించారు? కాలముని ఎవరు ప్రవేశపెట్టారు? కాలం చెప్పడానికి ఆదికాండం 1:14 వచ్చి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలను దేవుడు ఏర్పాటు చేశారు. దేవుడైన యెహోవా మానవ జాతికి ప్రయోజనకరంగా ఉంటాకి ఆదికాండం 1:1 సృష్టిని అంతా చేస్తే, ఇందులో 5 విషయాలు ఉన్నాయి. మొదటిది కాలము, ఆదియందు. 5 విషయాలు చెప్పాను కదా. 1 ఆదియందు, 2 దేవుడు, 3 భూమి, 4 ఆకాశము, 5 సృజించెను పని.
టైం. ఆది ఏంటంటే టైం. దేవుడు అంటే పవర్. భూమి అంటే మ్యాటర్. ఆకాశం అంటే స్పేస్. సృజించనంటే క్రియేషన్. పని వర్క్. ఈ ఐదిటిని ఈ భూలోకంలో ఏ మానవుడు ఎంతటి మనుగడైనా, ఎంతటి వస్తాదైనా ఈ ఐదిట్ల మధ్య జరిగే ఈ సంఘర్షణను, ఈ ఐదిట్ల మధ్య ఉన్నటువంటి సంభాషణను ఎవరు గమనించలేరు, గ్రహించలేరు. ఒక్క దేవుడికి తప్ప. భూమి ఆకాశాల మధ్య ఏం జరుగుతుందో, ఈ సృష్టి అంతటిని ఎవరు నడిపిస్తున్నారో, పవర్ అంటే ఏంటో, అసలు పవర్ అంటే ఏంటో, కాలం ఎక్కడి నుంచి వచ్చిందో, అసలు ఈ పవర్కి, ఈ స్పేస్కి, ఈ మ్యాటర్కి, ఈ టైంకి ఏం పనో, వీటి మధ్య జరుగుతున్న పని ఏంటో, సంఘర్షణ ఏంటో, వీటి మధ్య ఉన్న సంబంధం ఏంటో, వీటన్నిటిని ఎవరు సృజించారో, ఎవరు నడిపిస్తున్నారో ఆలోచించండి. ఎవరికీ తెలియదు. ఏ శాస్త్రజ్ఞులకి, ఏ డాక్టర్కి, ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ మానవుడికి తెలియదు. ఆఖరికి మనుషులందరికంటే గొప్ప ఉన్నతమైన మానవుడైన ఒకే ఒక మానవుడైన యేసుక్రీస్తు వారికి కూడా తెలియదు. దేవుడికి మాత్రమే తెలుసు. పవర్ అనే అంటున్నాం కదా మనమైనా. దేవుడు ఆది యందు దేవుడు రెండో విషయం. కాబట్టి సమయం యొక్క అంటే శీతాకాలం, వర్షాకాలం, ఎండాకాలం ఈ 3 కాలాలని ఏఐ సృష్టించదు. దానికి అంత సీను, చరిత్ర ఏమీ లేవు. ఏఐ కొన్ని ప్రశ్నల ముందు వెలవెలపోద్ది, బోసిపోద్ది, నోరు మోస్తుంది. ఏఐని ప్రవేశపెట్టిన వాళ్ళు, కనిపెట్టిన వాళ్ళు కూడా నోరు మోస్తారు. నోరు మోయించాలా? అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖులు నోరు మోయడు దేవుని చిత్తమని వాక్యం చెప్పింది. కాబట్టి నేను ప్రపంచం అంతటి అన్ని దేశాలని కూడా అమెరికా నడిపిస్తుంటే, అమెరికాను వెనకాల నుండి ఒక 30 మంది నడిపిస్తూ ఉంటే, ఆ 38 మందిని వేసే ప్రశ్న ఏంటంటే, అసలు ఏఐ అంటే ఏంటి, ఎలాగొచ్చింది, ఈ సమయమును, ఈ దేవుడిని గూర్చి, ఈ భూమిని గూర్చి, ఈ ఆకాశమును గూర్చి, వీటి మధ్య జరిగే పని గూర్చి ఏఐకి తెలుసా? ప్రకృతి యొక్క మేధస్సుకు అన్ని విషయాలు తెలుసా? ప్రకృతి యొక్క మేధస్సు అంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషిని సృష్టించగలదా? మనిషిని చంపగలదా? చనిపోయిన మనిషిని తిరిగి లేపగలదా? ఉదాహరణకి బైబిల్లో నుండి శద్రకు, మేషకు, అబేద్నెగోల్ని దేవుడు అగ్నిలో కాలకుండా చేశాడు. అలాంటి పవర్ ఏఐకి ఉందా? ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చింది దేవుని శక్తి. నిర్గమకాండము 14-15 అధ్యాయంలో అటు శక్తి ఏఐకి ఉందా? దానియేలుని సింహల బోన్లో కాపాడాడు దేవుడు. అది దానియేలు ఆరాధ్యంలో సింహాల గుహలో నుండి దానియేలు కాపాడినట్టుగా ఏఐ మానవ జాతిని ఈ కరోనా నుండి కాపాడగలిగిందా? ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం ఏఐ వచ్చేసింది. వాడెవడు వ్లాదిమిర్ పుతిన్ ఏమన్నాడంటే, ఏ దేశమైతే ఏఐ కనిపెడుతుందో ఆ దేశం కింద, ఆ దేశానికి అందరూ కూడా లోబడి ఉండాలని చెప్పాడంట. అతను చెప్పిన మాట జరిగిందంట. ఒక అమెరికాలో ఉన్నటువంటి ఒక ధనంజయ అతను చెప్తున్నాడు. చాలా పేర్లు చెప్పాడు. మీకు అందరికీ నా దగ్గర ఒక వీడియో ఉంది, ఆ వీడియో పెడతాను. ప్రభునందు ప్రియులారా, మానవుని ఆలోచనలు నెరవేరవు, మానవుని యొక్క ఉద్దేశములు నెరవేరవు. నేను కొన్ని వచనాలు చెప్తాను మీకు. ఆదికాండం 1:1 చెప్పాను కదా, వీటిని గురించి ఆలోచించండి దయచేసి. యెషయా గ్రంథంలో చక్కటి మాటలు కనబడుతుంది. 54వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనం.
నీకు విరోధముగా రూపింపని ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యెషయా ద్వారా ఇశ్రాయేలుకి చెప్తుందంటే ఇశ్రాయేలుకు విరోధముగా రూపింపని ఏ ఆయుధం ఇశ్రాయేలుకు విరోధంగా రూపింపని ఏ ఆయుధం వర్ధిల్లదంటే మరి ఇశ్రాయేలు దేవుడిని యెహోవాకు విరోధముగా రూపింపని ఏ ఆయుధమైనా, ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా, ఏ చాట్ జీపీటీ అయినా, ఏ గూగుల్ అయినా, ఎంత వస్తదైనా, ఎవడైనా, ఎవడు రూపించిన ఆయుధమైనా, న్యూక్లియర్ అయినా ఏదైనా వదులుతుందా? నిలవగలడా దేవుని ఉగ్రతకు అసలు ఎవడైనా? మానవ అజ్ఞానము వాళ్ళ నాశనం అయిపోతూ ప్రపంచంలో అనేక మందిని వాళ్ళ నాశనం అయిపోతూ ఇంకా అనేక మందిని నాశనం చేసేస్తున్నారండి. మీరందరూ మానవ జాతి, మనుషుల ప్రపంచ జనాభా, ఓ ప్రపంచమా, ప్రపంచంలో మనుషులారా, 900 కోట్ల మనుషులారా, ఓ భారతదేశ జనాంగమా, 144 కోట్ల మంది భారతదేశ ప్రజలారా, ఓ అమెరికా, ఓ చైనా, ఓ జపాన్, ఓ న్యూజిలాండ్, ఓ జర్మనీ, ఓ స్విట్జర్లాండ్, మీరందరూ కూడా ఆలోచించకపోతే, మీరు కళ్ళు తెరవకపోతే, మీ మనోనేత్రాలు తెరవకపోతే, దేవుడిని యెహోవాను దేవుడిగా నమ్మకపోతే, ప్రభువైన యేసుక్రీస్తు అని రాజుగా అంగీకరించకపోతే ఈ ప్రపంచానికి చాలా ముప్పు తెప్పలున్నాయి. అది మన కరోనాలో 2021, 22లో కరోనా 2-3 సంవత్సరాల్లో ప్రపంచం అంతా అట్టుడికిపోయింది. దేవుని ఉగ్రతను చవి చూసింది. మళ్ళా పరమ తండ్రి తన కనికరముతో అనేక మందిని మళ్ళీ బ్రతికించి తన మహాకృపతో కనికరముతో అందరినీ కూడా చాలా మందిని ఆయన రెక్కల కింద దాచి కడుపు తీపి చంపుకోలేక ప్రేమతో అనేక మందిని కనికరించి కృప చూపించి క్షమించి సహించి దీర్ఘశాంతం వహించి ఇంకా అనేక మంది మార్పు చెందుతారని ఎదురు చూస్తున్నాడు. ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును ఆయన దీర్ఘశాంతమును తృణీకరించామంటే రోమ 2:4-5 ప్రకారంగా ఇబ్బందులు ఎదుర్కొంటాం. కాబట్టి మీలో ప్రతి వారికి కూడా, ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి కూడా గ్రంథం చెప్పేది ఏంటంటే సామెతల గ్రంథము 21:30-31 యెహోవాకు విరోధమైన ఆలోచనైనను జ్ఞానమైనను నిలవదు అని చెప్పేశాడు. సామెతల గ్రంథము 21:30 యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనను నిలవదు. యుద్ధమునకు గుర్రములను ఆయుధపరచుటకద్దు గాని రక్షణ యెహోవా ఆధీనము. కాబట్టి దేవుని ఆధీనంలో చాలా ఉన్నాయి. కాలం ఆయన ఆధీనంలో ఉంది, భూమి ఆయన ఆధీనంలో ఉంది, ఆకాశం ఆయన ఆధీనంలో ఉంది. దీని వెనకాల జరుగుతున్న సృష్టి అంతా కూడా ఆయన ఆధీనంలో ఉంది. ఏఐ దేవుని ఆధీనంలో ఉంది. ఏఐని సృష్టించిన, తయారు చేసిన, దాని కొరకు అహోరాత్రులు ప్రయాసపడుతున్న వారందరూ కూడా దేవుని ఆధీనంలోనే ఉన్నారు. కీర్తన 31:15 నా కాలగతులు నీ వశంలో ఉన్నాయన్నాడు. దానియేలు 5:21 నీ ప్రాణము నీ సకల మార్గం ఏ దేవుని వశంలో ఉన్నాయో అన్నాడు. ఇర్మియా 10:23 మన మార్గం ఏర్పరచుకోవడం మన వశంలో లేదు, అన్ని దేవుని వశంలో ఉన్నాయన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ద్వితీయోపదేశ కాండం 30:20 మన ప్రాణమునకు మన దీర్ఘాయుష్కు మూలము యెహోవా. కాబట్టి ఈ భూలోకంలో ఆర్టిఫిషియల్ వస్తుంది, దానికి వశంలో అందరూ అయిపోతారు అని చాలామంది ఎన్నెన్నో భయపడిపోతున్నారు, కళ్ళకంటున్నారు, ప్రవేశం ఉండదు, ఒకరి రహస్యాలు ఒకరు తెలిసిపోతాయేమో, ఎలాగా ఏంటని భయపడిపోతూ ఉన్నారు చాలామంది. దిగులుతో, చీకుతో, చింతతో, బెంగతో, భయముతో. ఆల్రెడీ చైనా కొన్ని ఆఫ్ చేసేసింది, మా అన్నీ కూడా తెలిసిపోతాయి అందరికీ. ఎలాగా ఏఐకి తెలిసిపోయి ఏంటి ప్రపంచానికి తెలియజేసిందంటే ఇబ్బంది అని చైనా ఆపేసింది కొన్ని విషయాలు, రహస్యమైన మంత్రాలు ఆపేసింది. అంటే ప్రతి దేశంలో ఉన్న మనిషిని భయంతోనే, మానవ భయంతో, దుర్మార్గమైన భయంతోనే వీళ్ళు నడిపిస్తున్నారు. కానీ కొంతమంది దౌర్భాగ్యులు, దుష్టులు, దుర్మార్గులు, పాపాత్ములు, ధనాపేక్షలు ప్రపంచానికి మేలు చేయట్లేదు కొంతమంది. నేను చెప్పాను కదా, అమెరికాను మొత్తం సంస్థాన్ని కూడా నడిపించే ఒక 38 మంది ఉన్నారని. వాళ్ళు
ఈ భారతదేశాన్ని ఎలాగైతే పంతులు నడిపిస్తున్నారో, ఈ బ్రాహ్మణులు ఎలాగైతే బ్రాహ్మణుల మాట అందరూ ఈ దౌర్భాగ్యులు ఎలాగంటే అయితే వింటారో, ఈ యొక్క భారతదేశంలో నుండి సీఎంఓ, పీఎంఓ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పీఎంఓ, ప్రధాని, ఉప ప్రధాని, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, గవర్నరు, ఉప గవర్నర్ కూడా ఎలాగైతే ఈ యొక్క ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఈ దౌర్భాగ్యుల మాట ఎలాగైతే వింటారో, పంతుల మాట, ఎందుకు పనికిరాని పంతుల మాట, అలాగే ప్రపంచంలో మనుషులందరూ కూడా ఆ 38 మంది నడిపిస్తున్నట్టు నడుస్తున్నారు. మన దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి ముఖేష్ అంబానీ మాట, లేకపోతే అదానీ మాట, అంబానీ, అదానీ, ఇంకా చాలామంది ధనవంతులందరూ మాట విని ఎలాగైతే నడుస్తున్నాడో వాళ్ళు చెప్పింది కొంతమంది ధనవంతులు ఎలాగైతే మన భారతదేశాన్ని నడిపిస్తున్నారో, ఈ ప్రపంచాన్ని కూడా, లేకపోతే అమెరికాని కూడా, అగ్రరాజ్యమైన అమెరికాని కూడా ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని బాగా డబ్బున్న కంపెనీలు నడిపిస్తున్నాయి. కొంతమంది వ్యక్తులు నడిపిస్తున్నారు. అది నిలవదు. చాలా విషయాలున్నాయి. నేను మరొకసారి మీతో మాట్లాడతాను. కానీ మీకు చెప్పబోయే విషయం ఏంటంటే, ప్రభువునందు ప్రియమైన ప్రపంచ జనాభా, మా దేశ జనాభా, గ్రామమా, ఓ వ్యక్తి, ఓ వార్డు మెంబరు, ఓ వార్డులో ఉన్న ప్రజలారా, వ్యక్తులారా, కుటుంబంలో ఉన్న సభ్యులారా, గ్రామంలో ఉన్న ప్రజలారా, మండలంలో ఉన్న ప్రజలారా, జిల్లాలో ఉన్న ప్రజలారా, దేశంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న ప్రజలారా, దేశంలో ఉన్న ప్రజలారా, ప్రపంచంలో ఉన్న ప్రజలారా, సమస్తమైన వారులారా, ప్రేమతో మీకు అందరికీ నేను తెలియజేసుకున్నది ఏంటంటే, కీర్తన 83:18లో యెహోవా అను నామము ధరించి నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడు అని తెలుసుకుందురనుంది. సముద్రమంతా జలముతో నిండినట్టుగా ఈ లోకమంతా యెహోవా మహాత్మ్యమును గూర్చిన జ్ఞానంతో నిండి ఉండిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. యెషయా 11:9 ప్రకారంగా, హబక్కూకు 2:14 ప్రకారంగా సముద్రము జలంతో నిండుగా లోకమంతా యెహోవాను గూర్చిన జ్ఞానంతో, యెహోవా మహాత్మ్యమును గూర్చిన జ్ఞానంతో నిండి ఉండిపోవాలని కోరుకున్నాడు. కాబట్టి ఏఐతో ప్రపంచాన్ని నింపడం కాదు, యెహోవాతో ప్రపంచాన్ని నింపాలి. యెహోవా దేవుణ్ణి ప్రపంచమంతటికీ తెలియచేయాలి. రోమ 9:16, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయంలో ఉన్న విషయాలు అనేకమైన సార్లు ఉంది. యెహోవా ఒక్కడే దేవుడు, అందరికీ. యెహోవా అందరికి ఉపకారి, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఏఐ అందరికి ఉపకారి కాదు, ఏఐ అందరికీ ప్రభు కాదు. యెహోవా అందరికి ఉపకారి 145:9, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. దేవుడు అందరికీ దేవుడు, అందరికి ఉపకారి. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అపోస్తలుల కార్యాలు 10:36. కాబట్టి మీరు ఏఐకి భయపడకండి. అన్నీ చాట్‌జీపీటీ ఇస్తుందని, మీకు కొరింథీ మొదటి పత్రిక 1 కొన్ని విషయం, జ్ఞానుల జ్ఞానమును, వివేకుల వివేకమును శూన్యపరుతును, జ్ఞానుల జ్ఞానమును వ్యర్థపరుతునన్నాడు. కొరింథీ మొదటి పత్రిక 1:22 ఆలోచన చేయండి. కొరింథీ మొదటి పత్రిక 1:25 ఉన్నటువంటి విషయాన్ని అపార్థం చేసుకోకండి. దేవుని బలహీనత అనుకుంటున్నారా? ప్రేమతో దేవుడు ఏం చేయట్లేదు. కోపం వచ్చిందంటే చంపేస్తాడు అందరినీ కూడా. చూడండి 1:25 ఏముందంటే, దేవుని వెర్రితనము మనిషి జ్ఞానం కంటే జ్ఞానం కలది, దేవుని బలహీనతలు మనుషుల బలం కంటే బలమైనది. ఈ విషయాన్ని మీరు అందరూ కూడా మనసులో పెట్టుకోవాలి. కొరింథీ మొదటి పత్రిక 1:25. దేవుని వెర్రితనము మనిషి జ్ఞానం కంటే జ్ఞానం కలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. మేమేదో చేయగలం అని చాలామంది శాస్త్రజ్ఞులు, చాలామంది ఎన్నెన్నో బాబాలు, ఈ క్రైస్తవులు ఉన్న దౌర్భాగ్యమైన పాస్టర్లు, ముస్లింలు ఉన్నటువంటి దౌర్భాగ్యములైన హిమాములు, హిందువుల్లో ఉన్నటువంటి మరి దౌర్భాగ్యులైనటువంటి పంతుళ్ళు, ప్రపంచంలో ఉన్న చాలామంది ఎథిస్టులు, దేవుడు లేడనే వాళ్ళు ముస్లింలు, చాలామంది దేవునికి వ్యతిరేకంగా తిరుగుతూ ఉన్నారు. నిలవదు. యెహోవాకు విరుద్ధమైన జ్ఞానమైన, ఆలోచనైనా,
ఏదీ నిలవదు. యెహోవాకు విరుద్ధమైన జ్ఞానమైనను, ఆలోచనైనను, తలంపైనను నిలవదు. ఒక మాట చెప్పి ముగించేస్తాను. కీర్తన గ్రంథం 33 కీర్తనలో యెహోవా ఆలోచన మాత్రమే సదాకాలం నిలుస్తది. ఆయన మనుషుల జ్ఞానమును వ్యర్థం చేస్తాడు. కీర్తన గ్రంథము 33 కీర్తన 10వ చరణం. అన్య జనముల ఆలోచనలు యెహోవా వ్యర్థపరచును. జనముల యోచనలను ఆయన నిష్ఫలముగా చేయును. యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును. ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆయన తన స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. ఈ మాటలన్నీ విని ఈ మాటలు మాకు బాగా ఆలోచించేయండి. మళ్ళీ చెబుతున్నాను. కీర్తనలు 33, 10, 11, 12. 8 నుంచి చదువుతున్నాను. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపువలెను. భూలోక నివాసులందరూ ఆయనకు వెరవలెను. భూలోక నివాసులందరూ ఆయనకు వెరవలెను, భయపడవలెను. 4వ వచనం. యెహోవా వాక్యం యథార్థమైనది. ఆయన చేయనిదంతయు నమ్మకమైనది. ఆయన నీతిని న్యాయమును ప్రేమించున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. లోకము ఏఐతో నిండి లేదు. లోకము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నిండి లేదు. లోకము యెహోవాది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే. ఆయనే ఆయనే ఏఐ కాదు, ఆయనే. అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ ఈ 38 మంది, అమెరికా 900 కోట్ల మంది కూడా లోకులందరూ, ఊపిరి కలిగిన ప్రతి ఒక్కడు కూడా, అపొస్తలుల 17 జీవులు ఆయన అందరికీ ఊపిరిని, జీవమును, సమస్తమును దయచేవాడని చెప్పాడు. కాబట్టి లోకులందరూ కీర్తన 33:8 ప్రకారంగా యెహోవా యందు భయభక్తులు నిలుపువలెను. భూలోక నివాసులందరూ ఆయనకు వెరవలెను. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయను. ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. అన్య జనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును. ఏఐ యొక్క ఆలోచనలను ఏఐని తయారు చేసినా, ఏఐ కొరకు ప్రయాసపడుతున్నా, ఏఐని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని ఎవరైతే ఆలోచన చేస్తున్నారో వాళ్ళ ఆలోచనలను, వారి కార్యాలను దేవుడిని యెహోవా వ్యర్థపరిచేస్తాడు. అన్ని జనముల ఆలోచనలు యెహోవా వ్యర్థపరచును. జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా చేయును. యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును. ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకుని జనులు ధన్యులు. కాబట్టి ఏం చేయాలంటే మనం అందరం కూడా ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు. అందుచేతన పరలోకమందు వారు కానీ, భూమి మీద వారు కానీ, భూమి కింద వాళ్ళు కానీ ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లును. యేసు క్రీస్తు ప్రభువును ఒప్పుకోవాలి. ఏఐ ప్రభువును ఒప్పుకోకూడదు. యేసు క్రీస్తు ప్రభువును ఒప్పుకున్న దేవుడు ఆయనను అధికముగా హెచ్చించెను. అన్ని నామముల కంటే పైనామమును ఆయనకు అనుగ్రహించననే మాటలు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 9-11 చదువుతున్నాం. కాబట్టి ఈ ప్రపంచం అంతటికి కూడా యెహోవాయే ఒక్కడే అధిపతి. 10 యెహోవాయే నిజమైన దేవుడు. ఆయన జీవం గల దేవుడు. సదాకాలం ఆయనే రాజు. ఆయన ఉగ్రత భూమి కంపించెను. జనములు ఆయన కోపమును సహింపలేవని గుర్తెరిగి యెహోషువ 22:22లో దేవుళ్ళలో యెహోవా దేవుడు, దేవుళ్ళలో యెహోవాయే దేవుడని ఈ భూలోకంలో నరులందరూ ఎరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇదిగో ఏలియా పందెం కాశాడు. అందులో రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 39వ వచనంలో వాళ్ళందరూ కూడా సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలేసినట్టుగా ఈ భూలోకంలో నరులందరికీ ఆఖరికి యేసుక్రీస్తు వారికి, మనకి, అందరికీ యెహోవా ఒక్కడే దేవుడని, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని నిర్గమకాండ 20 అధ్యాయం 2-3 వచనాలు. 10 ఆజ్ఞల్లో మొదటి 2 ఆజ్ఞలందరినీ కూడా మనుషులు గుర్తించుకుని దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవించాలని నేను హృదయపూర్వకంగా మనసారా కోరుకుంటూ, మరి ఎవ్వరికీ భయపడకూడదు. కానీ లోకసువార్త 12:4 ప్రకారంగా దేవునికి ఒక్కడికే మాత్రం భయపడాలి. మనుషులు ఏ మనిషికి, ఏఐకి, ఎవ్వరికి, ఎన్నడూ, ఎప్పుడు, ఎక్కడ, ఏ విషయంలో కూడా. కీర్తనలో 27 యెహోవా నాకు వెలుగును రక్షణ అన్నాడు. నేను ఎవరికి భయపడదును, ఎవరికి వెరుతున్నాను, ఎవరికి వెరవకుండా, ఎవరికి భయపడకుండా దేవుడని యెహోవా ఒక్క దేవుడికి మాత్రమే భయపడి దేవుడని యెహోవాకు యేసుక్రీస్తు ద్వారా
పూజ, ఆరాధన చేసి నేను దీవెనలు పొందుకోవాలని, దేవుని యొక్క రాజ్యం యెహోవా రాజ్యము చేయుచున్నాడు. కీర్తన 93 1 యెహోవా రాజ్యం చేయుచున్నాడు. కీర్తన 97 1 యెహోవా రాజ్యం చేయుచున్నాడు. కీర్తన 99 1 యెహోవా రాజ్యం చేయుచున్నాడు. యెహోవా రాజ్యమే తప్ప సర్వ ప్రపంచమంతా కూడా యెహోవా ప్రేమ శాశ్వత కాలం ఉంటది. యెహోవా యొక్క రాజ్యం శాశ్వత కాలం ఉంటది. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు.